అందరికీ నమస్కారం అండి. నా రెండవ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి స్వాగతం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చాలా టాపిక్స్ వచ్చినాయి అన్నమాట. ఎట్లా అంటే 1 మంత్లో నువ్వు ఎలా తగ్గావు, ఎట్లా తగ్గావు, ఏ విధంగా తగ్గావు అని చెప్పేసి ఒక వీడియోని చూసి కొంతమంది జడ్జ్ చేశారనమాట. పాత ఫాలోవర్స్కి నేనేంటనేది వాళ్ళకి బాగా తెలుసు. కొత్తగా వస్తారు కదా సబ్స్క్రైబర్స్, వాళ్ళని నేను క్లారిటీ ఇవ్వడం కోసం ఒకసారి మళ్ళీ దాన్ని చెప్తున్నా అనమాట. సో కొత్త వాళ్ళకి క్లారిటీ కరెక్ట్గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఏంట్రా అంటే, నా 12 వీక్స్ అవుట్ అంటే నేను ఫస్ట్ నా కాంపిటీషన్ ఐసిఎన్కి సంబంధించి కాంపిటీషన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు నేను చీట్ మీల్ చేశాను అనమాట. అప్పుడు నా బాడీ వెయిట్ చూడండి ఒక రకంగా ఉంటుంది, 12 వీక్స్ అవుట్ అప్పుడు ఒక రకంగా ఉంటుంది, 11 వీక్స్ అవుట్ అప్పుడు ఒక రకంగా ఉంటుంది, 10 వీక్స్ అవుట్ అప్పుడు ఒక రకంగా ఉంటుంది, 9 వీక్స్ అవుట్ అప్పుడు ఒక రకంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. నా బాడీ కండిషన్ ఒకసారి మధ్యలోకి వెళ్ళాక చూపిస్తాను, చూడండి క్లారిటీగా అర్థమైంది. వెయిట్ ఎలా లాస్ అయ్యావు, ఎంత లాస్ అయ్యావు అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఏం చెప్పాను స్టార్టింగ్ లో, ఏదైతే వాటర్ హోల్డ్ చేసి ఉందో ఆ హోల్డ్ చేసిన వాటర్ అంతా ఎగిరిపోయింది అని చెప్పాను. ఎగిరిపోతుంది, ఇంకా ఎగిరిపోవాలి కంప్లీట్ గా, స్లోగా వెళ్తుంది. వాటర్ రిటెన్షన్ ఏదైతే ఉందో అది వెళ్తుంది. దాంతో పాటు ఫ్యాట్ కూడా స్లోగా కట్ డౌన్ అవుతుంది. మీరు లాస్ట్ వీక్ గమనిస్తే కనుక 500 గ్రామ్స్ డౌన్ అయింది. అంతకు ముందు వీక్ చూస్తే కనుక 200 గ్రామ్స్ తగ్గింది. ఈ వీక్ చూస్తే కనుక 1 kg డ్రాప్ అయింది అనమాట. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వీక్ ఒకే రకంగా అయితే ఉండదు అనమాట. దాంతో పాటు నా వర్కౌట్ ప్యాటర్న్ ఎలా ఉంది, వర్కౌట్ ప్యాటర్న్ కోసం అందుకనే కదా మీకు క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఎన్ని సెట్స్ చేస్తున్నాను, ఎన్ని వర్కింగ్ సెట్స్ చేస్తున్నాను, వార్మప్ సెట్స్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక పుష్ వర్కౌట్ నా కటింగ్ స్టార్ట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. 10 వీక్స్ అవుట్ అనుకుంటా, ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఇస్తున్నాను. దాని తర్వాత నా ఫ్యాట్ లాస్ లో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఇచ్చాను, ఎన్ని గ్రామ్స్ తింటున్నాను, ఎట్లా తింటున్నాను అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, నా పాత ఫాలోవర్స్ కి వాళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా తింటున్నాను, ఏం చేస్తున్నాను, ఆ ప్రోగ్రెస్ అంతా నేనేదో దాచుకుందేం కాదండి. ప్రతిదీ ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రతి వీక్ కి ఒక్కొక్క మార్పు చేర్పులు అయితే కనిపిస్తున్నాయి, మీరు గమనించండి. అందుకోసమే నేను ఈ సిరీస్ ప్లాన్ చేశాను. ఏది, నన్ను నేను డాక్యుమెంట్ చేసుకుంటూ దాంతో పాటు ఇన్ఫర్మేషన్ కట్ అండ్ క్లియర్ గా మీకు అర్థమైద్ది అని చెప్పేసి ఒక చేసే చిన్న ప్రయత్నమే సిరీస్ అండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడిద్ది అని అనుకుంటూ వీడియోలోకి వెళ్లే ముందు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే పాత ముందు 4 వీడియోస్ చూసి ఉంటారు ఇప్పటిదాకా ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే నాకు ఊపు ఉత్సాహం వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్, ఇంకా రసవత్తరమైనవి, ఇంట్రెస్టింగ్ అయినవి అన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కార్డియో వర్సెస్ వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు నేను 2 రకాలుగా డిఫరెన్స్ చేసి చెప్తున్నానండి. ఎట్లా అంటే, బిగినర్, ఇంటర్మీడియట్ ఒక రకంగా, అలానే అడ్వాన్స్డ్. ఇప్పుడు ఏదైతే నేను అడ్వాన్స్డ్ గా ఉన్నాను కాబట్టి దాన్ని చివరిలో చెప్తానన్నమాట. బిగినర్ గా ఉన్నప్పుడు చేసిన కష్టాలు, నష్టాలు, వాటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అంటే ఇనీషియల్ గా నేను బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకేమి తెలియనప్పుడు నేను 110 kg ఉన్నాను అనమాట. 110 kg ఉన్నప్పుడు ఒక బిగినర్ ఏం ఆలోచిస్తాడు, వెంటనే వెయిట్ తగ్గిపోవాలి, ఫ్యాట్ లాస్ అయిపోవాలి అని చెప్పేసి విపరీతంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే చేస్తాడనమాట. సో నేను కూడా ఒక నార్మల్ వ్యక్తిగానే ఎటువంటి నాలెడ్జ్ లేనప్పుడు నేను స్టార్ట్ చేశాను 110 kgs. అప్పుడు 110 kgs తో నేను జిమ్ కి వెళ్ళటం స్టార్ట్ చేశాను. జిమ్ కి వెళ్ళి కార్డియో చేస్తేనే వెయిట్ తగ్గుతారు అని చెప్పేసి మనలో చాలా మందిలో అపోహ ఉంది. నేను కూడా ఒకడిని అని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ ఒక 1 మంత్ చేస్తున్నా, తగ్గుతున్నా. కాకపోతే ఏంటంటే స్ట్రెంత్, స్టామినా అసలు లేదు. ఇలా కాదని అప్పుడు యూట్యూబ్ అంత గొప్పగా లేదు, లేదంటే సోషల్ మీడియా కూడా అంత ఇప్పుడున్నంత స్థాయిలో లేదు. థ్యాంక్స్ టు అంబానీ గారు అండి. ఇప్పుడు నేను నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక 110 kgs నుంచి ఈ స్టేజ్ కి వచ్చిన వాడికి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుందని ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. అంటే వేరే విధంగా చెప్పొచ్చు, ఆల్రెడీ నేను చేసింది ఉంది కదా, నేను చేసిందే మీకు ప్రూఫ్. సో ఇట్లా కూడా తగ్గచ్చు అని చెప్పేసి ఒక జనరల్ ఆడియన్స్ కి చెప్తున్నానండి. సో మీకు నచ్చితే కనుక మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. 1 మంత్ నేను ఏమీ తెలియకుండా కార్డియో చేశాను. అప్పుడప్పుడు వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఒక పాయింట్ లోకి వెళ్ళాక ఏంటి ఇదేదో తేడా కొడుతుంది, బాడీ సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, అనుకున్నంత స్థాయిలో లేదు, నీరసపడిపోతున్నాను, అది ఇది అని చెప్పేసి అనుకున్నా. ఆ టైంలో కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు 2-3 చెప్పారనమాట, బ్రో మీరు వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ కానీ చేస్తా ఉండండి, కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పేసి నా జస్ట్ చెప్పారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఒకళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా మనం కూడా ఒక రీసెర్చ్ చేద్దామని కొన్ని ఆర్టికల్స్, అలానే ఈ బుక్స్ ఇట్లాంటివి చదవటం స్టార్ట్ చేశాను అనమాట. చదవటం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రీసెర్చ్ పేపర్లో ఒక్కొక్క రకంగా ఉంది.
లైక్ ఏంటంటే కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నాకు అర్థమైంది ఏంట్రా అంటే స్లోగా వెయిట్ డ్రాప్ అవుతుంది, అది కూడా హెల్దీ వేలో. దాని తర్వాత నేను ప్రోటీన్ తింటాం, తర్వాత కార్బ్స్ కూడా తింటాం, కట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ కాదు, కార్బ్స్ కూడా తినాలి. ఒంటికి ఎనర్జీ శక్తి కావాలంటే కార్బ్స్ తినాలి. అలానే ఫ్యాట్స్ కూడా సమతూలంగా అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుంటూ బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాను. ఒక పాయింట్ లోకి వెళ్ళాక నాకు అర్థమైంది, ఓకే ఇట్లా చెయ్యాలి, ఇన్ని గంటలు మనం గడపవసరం లేదు. వెయిట్ ట్రైనింగ్ వచ్చింది. వెయిట్ ట్రైనింగ్ వచ్చాక ఎన్ని ఫ్యాట్ లాస్ లో ఎన్ని సెటిల్ చేయాలి, ఎలా చెయ్యాలి అని చెప్పేసి నేను తెలీదు. కొంచెం ముందుకెళ్ళాక మనిషికి ఒక ఆశ ఉంటుంది కదా, ఎలా వెళ్ళాలి, ఎలా చెయ్యాలి అని చెప్పేసి. అంటే బాడీ ఎప్పుడైనా మనం సగం దాకా వెళ్ళి ఆగిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొండ ఉంది, నా ఇప్పుడు స్టార్టింగ్ లో చూసారు కొండ, ఇక్కడ స్టార్ట్ చేసి పైన ఏదో ఉంది అని చెప్పేసి మనలో ఒక డౌట్ వస్తుంది. దానికోసమే నేను ప్రయత్నించి పైకి వెళ్ళాను. అడ్వాన్స్డ్ రేంజ్ లో ఉండడానికి కారణం ఇదే అనమాట. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అండి. ఆల్ గుడ్ బాగుంది, నాకు నచ్చింది, ఎన్ని సెటిల్ చేస్తే ఇన్ని అవుతుంది, ఇంత వర్క్ ఫ్యాట్ లాస్ అవుతుంది. ఒక ప్రాపర్ షెడ్యూల్ చేసుకుంటూ 4 వీక్స్ 6 వీక్స్ ఒక ప్రాపర్ షెడ్యూల్ కంటిన్యూ చేసుకుంటూ నా స్ట్రెంగ్త్, నా స్టామినా, నా ఎండ్యూరెన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ నేనైతే బాడీ బిల్డ్ చేశానండి. గంటలు చేసేటోళ్ళకి చెప్పాను అనమాట. కొంతమందికి ఇట్లాగే వచ్చేసి మిషన్ ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ అయితే ఓకే, 45 minutes అయితే ఓకే, ఇక 1.5 hours 2 hours ఏ మిషన్ కనబడితే ఆ మిషన్ మీద అందరూ ఎక్కేస్తారు అనమాట. నేను చెప్తాను, సార్ అంత అవసరం లేదు సార్, మీరు నార్మల్గా అయినా సరే చేసుకోవచ్చు, లైక్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోండి, కార్డియో కూడా చేయండి. దానితో పాటు మీరు ఏదైతే తింటున్నారో క్యాలరీ డెఫిషియెంట్ లో ఉన్నారా లేదా, మీ ఫ్యాట్ లాస్ జర్నీలో మీరు ఎంత తింటున్నారు అని చెప్పేసి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ హెల్త్ కూడా, మీ హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఇట్లానే మీ స్టామినా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పానండి. అంటే ఎందుకంటే నేను చెప్పే ప్లేస్ లో ఉన్నానంటే నేను తగ్గాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తాను. అప్పుడున్న ఇంకొక వ్యక్తికి లేదంటే ఇంకో పర్సన్ కి చెప్పేటట్టు ఉన్నానంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. మీకు నచ్చితే కనుక మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్తున్నాను. మీరు నాలాగే అడ్వాన్స్ స్టేజ్ లో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక అథ్లెట్ ని కాబట్టి, స్టేజ్ కి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడుతున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా వర్కౌట్ ప్లాన్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు యాజ్ ఆఫ్ నో మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఒక రోజు ఫుల్ బాడీ, ఒక రోజు అప్పర్ బాడీ, ఇంకొక రోజు లోయర్ బాడీ, దాంతో పాటు ప్యారలల్ గా మీ డైట్ ఏదైతే ఉంటుందో ఆ డైట్ మెయింటెనెన్స్ క్యాలరీస్ కాకుండా క్యాలరీ డిఫిషియెన్స్ లోకి వెళ్ళి ఫ్యాట్ లాస్ లో కార్డియో చేసుకోండి. భయ్యా నువ్వు ఇంత వర్కౌట్ చెప్తున్నావు, వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లాగా తెలియదు అనుకుంటే కనుక నా పాత వీడియోలు కొన్ని ఉన్నాయండి, ఎట్లా చేశాను ఎలా చేశాను అని చెప్పేసి కట్ అండ్ క్లియర్ గా నేనైతే వీడియోస్ కొన్ని చేశాను. జిమ్ బిగినర్ ఎస్పెషల్లీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు నా అడ్వాన్స్ ట్రైనింగ్ ఎలా చేశాను, ఎంత క్యాలరీస్ తిన్నాను, ఎంత ప్రోటీన్ తిన్నాను, ఎంత ఫ్యాట్స్ తిన్నాను ఒకసారి మళ్ళీ రీక్యాప్ చెప్తానండి. అడ్వాన్స్డ్ వేలో ఫ్యాట్ లాస్ ఎలా చేశాను, ఇప్పుడు ప్రెసెంట్ బాడీ కండిషన్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను చూడండి. మన 8 weeks అవుట్ అప్పుడు నా కరెంట్ బాడీ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది. సో లాస్ట్ వీక్కి మనం 68.80 grams అయితే ఉన్నాం అనమాట. 68 kgs 80 grams ఉన్నాం. సో ఈ వీక్ ఇవాళ ఎంటీ స్టమక్ చూస్తే కనుక 67.80 చేంజ్ ఉన్నాం, 80 grams ఉన్నాం. సో ఇప్పుడు నా కరెంట్ బాడీ కండిషన్ యథావిధంగా ఒక నెల రోజుల నుంచి ఎలా చూపిస్తున్నానో సో మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో అందుకనే అండి నేను ప్రతి వీడియోని లింకప్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే మీకు ఈ డాక్యుమెంటరీ ఎందుకు చేస్తున్నానంటే ఎట్లా తగ్గుతున్నాం, ఎంత హెల్దీ వేలో తగ్గుతున్నాం అన్న ఆ ప్రోగ్రెస్ని మీకు చూపించడానికి కారణం ఇదే అనమాట. సో చూడండి. సో దీంతో పాటు నేను పోసింగ్ చేస్తాను. ముందుకు రానా? అక్కడే ఉండి మా అక్కడే ఉండి. సో ఇదనమాట యాజ్ ఆఫ్ నో మన 8 weeks ఆఫ్ బాడీ కండిషన్. సో నెక్స్ట్ వీక్ మనం మన కోచ్ దగ్గరికి వెళ్తాం. సో అది చెప్తాను మీకు ఎట్లా ఏంటి అని చెప్పేసి. అంటే లాస్ట్ వీక్లో నేను చెప్పాను అనమాట, మన టీమ్ డీడీలో కొంతమంది అథ్లెట్స్ ఉన్నారు, ఈసారి భారీ స్థాయిలో దిగుతున్నాం. మీరు చూస్తారు, నెక్స్ట్ వీక్ చూస్తారు. సో గెట్ రెడీ ఫర్ దట్. అదండి నా బాడీ కండిషన్, ప్రెజెంట్ బాడీ కండిషన్ యాజ్ పర్ ద 8 weeks అవుట్ అప్పుడు. ఇప్పుడు నా అడ్వాన్స్ ట్రైనింగ్ ఎలా నడిచింది, ఎలా నడుస్తుంది కూడా చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైము పుష్ వర్కౌట్ అప్పుడు నేను ఎన్ని సెట్స్ చేస్తున్నాను అని చెప్పాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో పుల్ వర్కౌట్ గురించి చెప్తాను. అట్లానే నేను ఎప్పుడు కార్డియో గురించి మెన్షన్ చేయలేదు. అసలు ప్రెజెంట్ ఎంత కార్డియో, ఎంత
నడుస్తుంది ఏంటి అంటే కార్డియో ఎన్ని అవర్స్ నడుస్తున్నాను అని చెప్పేసి. ఇది అడ్వాన్స్డ్, కంప్లీట్లీ అడ్వాన్స్డ్. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, ఇంత నడవాలి ఇలా నడవాలి అని అయితే చెప్పను. ఎవరో ఒక ప్రాపర్ కోచ్ గైడెన్స్ తీసుకుని ఒక ప్రాపర్ గైడెన్స్తోనే మీరు ఇవి స్టార్ట్ చేయండి. మీరు ఇలాగే చేయండి అని చెప్పను, ఎందుకంటే నేను కాంపిటీషన్ ఆడుతున్నాను కాబట్టి నాకు కూడా ఒక ప్రెప్ కోచ్ ఉన్నాడు. ఎందుకంటే కోచ్ ఈజ్ డిఫరెంట్, ప్రెప్ కోచ్ ఈజ్ డిఫరెంట్. మనకి పీక్ వీక్లో ఎలా సహాయపడతారు ఆయన, తర్వాత మన క్యాలరీస్ ఇంటేక్ ఎలా నడుస్తుంది, తర్వాత వర్కౌట్ ప్యాటర్న్ కూడా ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి ఒక గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఒక ప్రిప్ కోచ్ కావాలి. ఈవెన్ పెద్ద పెద్ద అథ్లెట్స్ కూడా ప్రిప్ కోచ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఓకే అద్దం ముందుకెళ్ళి చూడంగానే మనం ఎక్సలెంట్, వావ్, అమేజింగ్ అనుకుంటాం. బట్ మనల్ని జడ్జి చేసేది వేరే అవతల పర్సన్ అనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోజింగ్లో ఎట్లా తప్పు ఉంది, ఈ పోజింగ్లో ఎలా తప్పు ఉంది అని చెప్పేసి చెప్పేదే ఒక పర్సన్, ఒక ప్రెప్ కోచ్ అనమాట. సో అలాంటి వాళ్ళని హైర్ చేసుకోండి. లేదు మీకు కాంపిటీషన్కి సంబంధించి అసలు మాకు ఇవేమీ వద్దు, ఒక నార్మల్గా కోచ్ కావాలనుకుంటే కనుక నాకు మీరు ఈమెయిల్ చేయండి, నేను మీకు ఎలా సహాయపడగలను. లాస్ట్ 1 month నుంచి మీకు కార్డియో గురించి చెప్పలేదన్నమాట. మన ట్రైనింగ్ గురించి చెప్పాను, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చూపెట్టాను. ఇప్పుడు ఒక్కసారి నా వాకింగ్ ఎట్లా నడిచాను, ఎన్ని అవర్స్ నడిచాను లాస్ట్ 1 month నుంచి ఒకసారి మీకు ట్రాక్స్ చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ పక్కన కనిపిస్తుంది చూసారు కదా. లాస్ట్ 1 month నుంచి మనం చేసింది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్లోకి వెళ్దాం. జూన్ మొన్న 17th. సో ఇక్కడ 13,500 స్టెప్స్ అయితే వేసాం, 10.29 km. సో నేను మినిమం 1.5 hours వాక్ చేస్తున్నానండి. ఒకవేళ ఎక్స్ట్రాగా నడిచానంటే దానికి ఉద్దేశం నేను ఏదో ఒక యాక్టివిటీ అయితే చేస్తున్నానని అర్థం. సో వాచ్ ద్వారా నేను 100% యాక్యురేట్ కాకపోయినా ఒక 60 to 70% యాక్యురేట్ మనకి ఎట్లా ట్రాకింగ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. అది నా కార్డియో సెషన్ అనమాట. ఫుడ్ విషయానికి వస్తే 220 grams ఆఫ్ ప్రోటీన్ వెళ్తుంది ఓవరాల్గా, 390 grams ఆఫ్ కార్బ్స్ వెళ్తున్నాయి ఓవరాల్గా, 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ అయితే వెళ్తుంది అనమాట. ఆల్రెడీ ఫుల్ డే ఫ్యాట్ లాస్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఈ వీడియో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చేయకూడదని. బట్ నన్ను అడిగితే 2 సమతూలంగా చేయాలి. ఏది ఎక్కువ చేసినా ఏది తక్కువ చేసినా అది బాడీకే ఎఫెక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్తో అయితే మీకు చెప్పానండి, వేరే ఎందుకు, నేనే ఆల్రెడీ ఫ్యాట్ లాస్ చేసున్నా కాబట్టి. సో ఇంకా మీకు ఈజీగా అర్థమైద్ది అని చెప్పేసి, ఎలాగో నేను మీకు ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటాను, నన్ను నేను డాక్యుమెంట్ చేసుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నాను. అట్లనే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, అర్థం చేసుకుంటారు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఇట్లాంటి కంటెంట్ లేదు, ఎవరో ఒకళ్ళని అడగాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళు అడిగితే నీకేంట్రా చెప్పేది అన్నట్టు ఉంటారు. బట్ మీకు ఈ కంటెంట్ ఖచ్చితంగా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అందుకనే మిమ్మల్ని ఒక చిన్న లైక్, అలానే నచ్చితే ఒక కమెంట్ కింద వేయండి ఏమనిపించిందా అని చెప్పేసి. వీడియో అయితే చివరికి వచ్చేసిందండి. వచ్చే రానున్న రోజుల్లో మరిన్ని మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి జుమ్ అని పైకి లెగుస్తూ ఉంటాయి వీడియోస్, ఎందుకంటే ఇక నా కోచ్తో ఇంటరాక్షన్ ఉంది, తర్వాత నేనేమేమి సప్లిమెంట్స్ వాడుతున్నాను వగేరా ఆ టాపిక్స్ అన్ని మనం చక్కగా మాట్లాడుకుందాం. అంతే అండి, తెలుసు కదా మన స్లోగన్, వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్.